క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 33వ కీర్తన 8వ వచనము. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనను వెరవవలను. ఈ మాటలు మనం ఈ 33వ కీర్తనలో చూస్తున్నాం. ఈ కీర్తన దావీదు మహారాజు రాసినట్టుగా మనము చూడగలమనమాట. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను అంటే దావీదు మహారాజు పాత నిబంధన కాలంలోనే తెలియచేస్తున్నారు కదా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెహోవా యందు భయభక్తులు నిలపవలను అని. అప్పుడు ఆ దినాలలో దావీదు మహారాజు గారు ఉన్న దినాలలో యూదులు మాత్రమే, ఎవరైతే యాకోబు సంతానం అబ్రహాం సంతానం ఉన్నారో వాళ్ళు మాత్రమే యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు. కానీ దావీదు మహారాజు ఇప్పుడు జరుగుతున్న దాన్ని, యేసు ప్రభువు వారు సిలువలో మరణించిన తర్వాత సువార్త ప్రకటింపబడి బూదిగంతాలు ప్రజలందరూ లోకులందరూ యెహోవా వైపు తిరుగుతారు అన్నదాన్ని అప్పుడే చూసి ఆయన చెప్తున్నారు కదా, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను, భూలోక నివాసులందరూ ఆయనను వెరవవలను. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు భయపడాల్సిందే అని ఇక్కడ తెలియజేస్తున్నామట. ఎందుకు అనంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకు ఆ దావీదు మహారాజు ఈ మాట చెప్తున్నారు అనంటే, దావీదు మహారాజు గారు దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ దేశానికి మాత్రమే దేవుడుగా ఉన్న దేవుడు తనను చూపించుకున్నారన్నమాట. నేను ఇక్కడి వరకే దేవుడిని కాదు, నేను భూమి అందంతటా కూడా దేవుడిని, నేను భూమి అందంతటా కూడా రాజుని అని చూపించుకున్నారు. అందుకే దావీదు మహారాజు ఇక్కడ ప్రవచన రూపంగా రాస్తున్నారు కదా, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు ఉంచవాలి. లోకులందరూ అంటే లోకంలో ఎవరెవరైతే ఉన్నారో, ఈరోజు మనం చూస్తున్నాము మన చుట్టూ అనేక మంది లోకులు ఉన్నారు. మనము ఒకప్పుడు వాళ్ళలో ఉన్న వాళ్ళమే, కానీ దేవుని కృపను బట్టి మనం రక్షింపబడి ఉన్నాము. వాళ్ళైతే ఇంకా రక్షణలోనికి రావాల్సి ఉందన్నమాట. అందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను, భూలోక నివాసులు అందరూ ఆయన్ని వెరవవలను. మనకి కృత నిబంధనలో చెప్పబడుతుంది కదా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల్సిందే, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే అనమాట. అదే ఫైనల్ అనమాట. ఇక్కడ దావీదు మహారాజు ఎన్నో సంవత్సరాలకు పూర్వమే చూసి ఆ మాట చెప్తున్నారనమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎంత ధన్యులమో చూడండి. మనకి ఏ యోగ్యత లేకపోయినా యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా మనము రక్షణ పొందుకొని ఉన్నాము. రక్షణ పొందుకోవడమే కాదు, మనం ఇప్పుడు ఏమై ఉన్నామంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి లిస్టులోకి వెళ్ళిపోయామన్నమాట. మనమే కాదు, మన చుట్టూ ఉన్న లోకులందరూ, మన చుట్టూ ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసయ్యనే సొంత రక్షకుడుగా అంగీకరించే దినము రాబోతుందన్నమాట. అలాగ జరిగే దినం ఉంది అని దావీదు తెలియజేసినట్టే మనము కూడా దాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్న ప్రతి జనాంగాలు కూడా దేవుని వైపు తిరగడమే కాకుండా యేసయ్యే నిజమైన దేవుడని ఒప్పుకుంటారు, ఆయన నా కొరకు చనిపోయారని సాగిలపడతారన్నమాట. అటువంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోదముగాక. ఆమేన్.